ఈ రోజు వరకు మీకు నాసా అంటే తెలుసు, బట్ ఇక మీదట మీకు వాసా అంటే ఏంటో కూడా తెలుసుకుంటారు. ఈ వాసా అనేది మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు క్రియేట్ చేసిన ఏఐ మోడల్. ఈ ఏఐ మోడల్ గొప్పతనం ఏంటంటే కేవలం మీరు ఒక ఫోటో ఇస్తే ఆ ఫోటో ద్వారా వీడియోని జనరేట్ చేయగలుగుతుంది. అంతేకాదు ఆ ఫోటోలో మీరు ఎటువంటి ఎక్స్ప్రెషన్ పెట్టినా లేని ఎక్స్ప్రెషన్ కూడా ఈ ఫోటో ద్వారా ఈ ఏఐ మోడల్ జనరేట్ చేయగలుగుతుంది. అంతేకాదు ఒక చిన్న వాయిస్తో లేని టెక్స్ట్ను కూడా ఇది ఆడియో రూపంలోకి కన్వర్ట్ చేసి చెప్పగలుగుతుంది. ఇలా మల్టిపుల్ క్యాపబిలిటీస్ అనేవి ఈ వాసా 1 అనే ఒక ఏ మోడల్లో సాధ్యమవుతుంది. మరి మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు తీసుకొస్తున్న ఆ వాసా 1 ఏ మోడల్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏ బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్ సక్సెస్ఫుల్గా పూర్తయిందండి. ప్రస్తుతం సెకండ్ బ్యాచ్ రన్ అవుతుంది. థర్డ్ బ్యాచ్ని ఏప్రిల్ 5వ తారీఖున స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అయితే స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ఉండడం వల్ల వాళ్ళ రిక్వెస్ట్ మేరకు థర్డ్ బ్యాచ్ని ఏప్రిల్ 25వ తారీఖు పోస్ట్ పోన్ చేసాము. ఏప్రిల్ 25వ తారీఖు నుండి అయితే మనకి థర్డ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. అలానే మే 5వ తారీఖున ఫోర్త్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది స్టూడెంట్స్ స్పెషల్ కోర్స్. 30 రోజుల్లోనే ఈ కోర్స్ కంప్లీట్ అవుతుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. కోర్స్తో పాటుగా స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు మనం ఏ కన్సల్టేషన్ కూడా అందిస్తున్నాం అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెరీర్ గైడెన్స్ లేదంటే ఏ సంబంధించిన కన్సల్టేషన్ కావాలనుకునే వాళ్ళైతే స్క్రీన్ మీద కనిపించే నంబర్కి వాట్సాప్ చేయండి. సో ఇదే మన మైక్రోసాఫ్ట్ వాళ్ళు తీసుకొచ్చిన వాసా 1 అనే ఒక ఏ మోడల్. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకవేళ మీరు కావాలన్నా కూడా సెర్చ్ చేయండి. ఫస్ట్ అసలు దీంట్లో ఉన్న ప్రత్యేకతలు ఉంటే మీకు చెప్తాను. ఇనీషియల్గా మీరు ఒక సింగిల్ ఇన్పుట్ ఇమేజ్ ఇస్తే దానికి ఒక ఆడియో క్లిప్ యాడ్ చేసి అలానే ఆప్షనల్ కంట్రోల్స్ అంటే మీరు ఇచ్చిన ఇమేజ్ ఎలా ప్రవర్తించాలి, ఈ టైప్లో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి అని మీరు సెలెక్ట్ చేసుకుని దాన్ని వాసా 1 మోడల్కి ఇస్తే దానికి తగ్గట్టుగా ఒక ఇమేజ్ ద్వారా ఆ ఆడియోని సింక్ చేసుకుని ఫైనల్గా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ వాసా 1 ఏ మోడల్ దాన్ని జనరేట్ చేయగలుగుతుంది. ఇది దీనిలోనే గొప్పతనం. మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఇనీషియల్ గా వాసా అనే ఒక ఏ మోడల్ ని క్రియేట్ చేశారు. వాళ్ళు ఫస్ట్ వర్షన్ ఏంటంటే లైఫ్ లైక్ టాకింగ్ ఫేసెస్ ఆఫ్ వర్చువల్ క్యారెక్టర్స్ విత్ అపీలింగ్ విజువల్ ఎఫెక్టివ్ స్కిల్స్ VAS గివెన్ ఏ సింగిల్ స్టాటిక్ ఇమేజ్ అండ్ ఏ స్పీచ్ ఆడియో క్లిప్. ఒక సింగిల్ స్టాటిక్ ఇమేజ్ ఇస్తే స్పీచ్ ఆడియో క్లిప్ ఇవ్వడం అనేది ఇనీషియల్ గా వీళ్ళు తీసుకొచ్చింది. బట్ తర్వాత ప్రీమియం మోడల్ వాసా 1 వచ్చేసరికి నాట్ ఓన్లీ ప్రొడ్యూసింగ్ లిప్ మూవ్మెంట్స్ దట్ ఆర్ ఎక్స్క్లూసివ్లీ సింక్రనైజ్ విత్ ఆడియో బట్ ఆల్సో క్యాప్చరింగ్ ఏ లార్జ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఫేషియల్ నాన్సెన్స్ అండ్ న్యాచురల్ హెడ్ మోషన్స్ దట్ కంట్రిబ్యూట్ టు ద పర్సెప్షన్ ఆఫ్ అథెంటిసిటీ అండ్ లైవ్లీనెస్. అంటే కేవలం లిప్ సింక్ ఇవ్వడమే కాదు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ హెడ్ మోషన్స్ ఇస్తూ నిజంగా ఒక మనిషే అలాగే మాట్లాడుంటే నిజంగా అలా ఉంటుందో ఆ రేంజ్లో వాసా 1 ఏ మోడల్ని డెవలప్ చేసామని చెప్తున్నారు. ఇప్పుడు మనకి వీళ్ళు వాసా 1తో జనరేట్ చేసిన కొన్ని ఆడియో ఇన్పుట్స్ మనం చెక్ చేద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఏ ఒక్క వీడియో కూడా ఒరిజినల్ ఫేసెస్ కాదు, ఇవన్నీ కూడా ఏతో జనరేట్ చేసిన ఇమేజెస్ అనమాట. సో ఫస్ట్ అయితే మనం కొన్ని ఆడియోస్ ని విందాం, ఎంత రియలిస్టిక్ గా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. So, sometimes nothing happens and sometimes everything happens all at once and you just gotta deal with it. And it's also just strange to both be extremely worried about different things and have your anxiety levels like peak to the highest they've ever been, and then also be extremely happy and grateful that you were able to buy an apartment. It's all these conflicting emotions. They had their way with me. Let's just say I had so many opportunities to practice what I preach, so I tried my best to take good care of myself. I tried my best to stay mindful, to meditate, just really listening and responding to what I needed. And I do believe that having a practice like that really does help. And then fun little addition to that as well is that we had 4 days together, my boyfriend and I, in Madrid. We booked it like, I don't know when. సో ఇప్పుడు మీరు విన్న ఆడియో అంతా కూడా ప్యూర్ గా ఏతో జనరేట్ చేసిన ఒక ఇన్పుట్ ఇస్తే ఆ ఫేస్ అంత క్లియర్ గా అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. ఇప్పుడైతే నెక్స్ట్ వీడియో కూడా వినండి. The micellas, the milks, the cleansing balms, the oils, they are really great for a drier skin, a mature skin, that first step cleanse, that removing makeup. So for me, they kind of sit into that bracket. సో మీరు చూస్తున్న ఈ వీడియో కూడా పూర్తిగా ఒకటే ఒక ఫోటోతో రియల్ గా ఆమె మాట్లాడినట్టు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అయితే జనరేట్ అవుతుంది. సో ఇది రియలిజం అండ్ లైవ్లీనెస్. నిజంగానే ఒక వ్యక్తి రియల్ గా మాట్లాడిన అనుభూతి మనం చెందే విధంగా ఈ వాసా 1 అనే ఒక ఏ మోడల్ జనరేట్ చేయగలుగుతుంది. ఇక్కడతో అయిపోలేదు, ఇంకా అద్భుతమైన ఫీచర్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే
కంట్రోలబిలిటీ ఆఫ్ జనరేషన్. దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక వీడియోలో ఒకే ఫేస్ డిఫరెంట్ డైరెక్షన్స్ లో చూపించినట్టుగా మాట్లాడుతుంది, ఒకటే ఆడియో. అది కూడా ఈ ఏ మోడల్ జనరేట్ చేయగలుగుతుంది. అది కూడా ఒకసారి విందాం. I would say that we as readers are not meant to look at him in any other way but with disdain, especially in how he treats his daughter, okay? But of course he is able to clearly see through Morris and he. సో ఇప్పుడు మీరు విన్నారు కదా, ఈ వీడియో ఏదైతే ఉందో ప్యూర్ గా ఈ ఒకటే వీడియో అన్నమాట. ఒకటే వీడియోని డిఫరెంట్ యాంగిల్స్ లో మాట్లాడినట్టు, ఎగ్జాక్ట్ గా పైకి చూసినట్టు పక్కకు చూసినట్టు కూడా జనరేట్ చేస్తుంది. ఇది ఒక ఏ మోడల్ లో ఒక క్యాపబిలిటీ. నెక్స్ట్ ఈ వీడియోని కూడా ఒకసారి వినండి, దీని తర్వాత ఇది ఏం చేయగలుగుతుందో చెప్తాను. But you can imagine I have a lot of questions. So I'd love to begin with you firstly, just because I read that you started out in advertising and now you run a wellness business. ఈ వీడియోలో తేడా ఏంటంటే ఈ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు ఒకటే ఫేసు పెద్దగా అయిపోయింది చూడండి. ఈ ఫేస్ కన్నా పెద్ద ఫేసు, ఇంకా పెద్ద ఫేసు, ఇంకా పెద్ద ఫేసు. సో ఇది ఇంకొక క్యాపబిలిటీ, ఒకటే ఫేస్ ని లార్జ్ చేసుకుని డిఫరెంట్ యాంగిల్స్ లో చూపించగలుగుతుంది. అలానే ఒకసారి ఈ వీడియో కూడా ఒకసారి వినండి. You stand up all the time. I'm a stand-up comedian, improviser by trade. You had me on one of the most fun experiences of my life as I was on the show in Chicago and I attempted to eat 2 Italian beef sandwiches in under a minute. సో మీరు గమనించారా, ఇక్కడ ఒక ఇన్పుట్ ఇనీషియల్ గా ఒక ఫోటో ఇస్తారు, ఒక ఆడియో ఇస్తారు. ఫస్ట్ ఏమో ఒక జనరల్ టోన్ లో మాట్లాడుతుంది ఈ పర్టికులర్ ఇమేజ్. నెక్స్ట్ వచ్చి ఆనందంగా ఉంది, ఇక్కడ ఇమేజ్ చూడండి. నెక్స్ట్ వచ్చి కోపంగా మాట్లాడుతుంది. నెక్స్ట్ వచ్చి ఆశ్చర్యకరంగా. ఇదంతా కూడా కేవలం ఈ పర్టికులర్ ఏ టూల్ వాసా 1 ద్వారా సాధ్యమైపోతుంది. కేవలం ఒక ఇమేజ్ ఇస్తే ఆడియో ప్లస్ డిఫరెంట్ గా యాంగ్రీ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇచ్చేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ ఇంకొక క్యాపబిలిటీ ఏంటంటే అవుట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ జనరలైజేషన్ లో ఒక ఫోటో ఒక సింగర్ లాగా పాట కూడా పాడగలుగుతుంది. లిటరల్ గా ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇది ఒకసారి ఇప్పుడు మోనాలిసా పాడినట్టు, లేకపోతే ఒక ఫిల్మ్ యాక్ట్రెస్, ఇది కొంచెం చూడడం కొంచెం మహేంద్ర సింగ్ ధోనిలా కనిపిస్తున్నారు, ఇలా యానిమేటెడ్ క్యారెక్టర్స్, వీళ్ళందరూ పాట పాడితే ఎలా ఉంటుందో కూడా ఒకసారి విందాం. I'm not surprised, not everything lasts. I've broken my heart so many times I stopped keeping track. Talk myself in, I talk myself out. I get all worked up, then I let myself down. సో ఇప్పుడు మీరు విన్నారు కదా, ఈ పాట అంతా కూడా ఈ క్యారెక్టర్ ని క్రియేట్ చేయడమే కాదు, లిటరల్ గా సింగర్ ని చేసేసే ఒక క్యాపబిలిటీ కూడా ఉంది. అంటే ఈ వాసా 1 అనే ఏ మోడల్ కేవలం ఒక ఆడియోని జనరేట్ చేయడమే కాదు, ఒక మ్యూజిషియన్, ఒక పాటలు పాడేవాళ్ళు జనరేట్ చేసినట్టుగా అవుట్పుట్ ని కూడా జనరేట్ చేసే కేపబిలిటీ ఉంది. ఇక ఫైనల్ గా మీకు రియల్ టైమ్ ఎఫిషియన్సీ అనేది కూడా చూపిస్తాను. దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే మీకు జస్ట్ ఒక ఇన్పుట్ ఇస్తాము. ఒక ఇన్పుట్ ఇస్తే ఒక ఇమేజ్ ని మనం అప్లోడ్ చేస్తాము. ఆ ఇమేజ్ మాట్లాడుతుండగానే ఇంకొక ఇమేజ్ అప్లోడ్ చేస్తే రియల్ టైమ్ గా మారిపోతుంది. ఇప్పుడు ఈ ఇమేజ్ ప్లే అవుతుంది కదా, ఇప్పుడు ఇంకొక ఇమేజ్ ని సెలెక్ట్ చేస్తాం చూడండి. ఇప్పుడు ఈ అబ్బాయి ఇమేజ్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా ఆ పర్టికులర్ వీడియో కింద మారిపోతుంది. నెక్స్ట్ ఈ అబ్బాయి ఫోటో, ఇంకో అమ్మాయి ఫోటో సెలెక్ట్ చేస్తే ఆ పర్టికులర్ ఆడియోకి ఈ అమ్మాయి ఆడియో వచ్చేస్తుంది అనమాట. సో ఇన్ని రకాలుగా ఈ పర్టికులర్ వాసా 1 అనే మోడల్ అయితే జనరేట్ చేస్తుంది. దీనివల్ల ఉపయోగం వరకు అంటే గవర్నమెంట్ ఏజెన్సీస్కి హెల్ప్ అవుతుంది, ఎడిటింగ్ టీం వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇలా చాలా రకాలుగా అయితే ఈ పర్టికులర్ ఏ మోడల్ అయితే హెల్ప్ అవుతుంది. మొన్న కూడా మనం ఒక ప్రీవియస్ వీడియోలో ఒక ఏ మోడల్ గురించి చెప్పాము, ఇంచుమించుగా అలాగే కనిపిస్తుంది. కానీ ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేసిన ఏ మోడల్. కేవలం ఒక ఇమేజ్ తో ఇన్ని క్యాపబిలిటీస్ అనేది సాధ్యమవుతుంది ఈ పర్టికులర్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు తీసుకొచ్చిన వాసా. ఇటువంటి లేటెస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.